ఎస్, లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది. జగన్ హయాంలోని ఇదంతా జరిగింది. అలాంటి జగనే ఎల్లుండి తిరుమలకు కూడా వెళ్ళబోతున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు జనసేన పార్టీ సాగర్ గారు ఉన్నారు. ఎలా చూస్తున్నారు? ఇదంతా కూడా జగన్ హయాంలోనే జరిగింది. ఎల్లుండి జగన్ తిరుమల వెళ్తున్నాడు. ముఖ్యంగా ఆయన అన్య మతస్థుడు కాబట్టి డిక్లరేషన్ ఇస్తాడా ఇవ్వడా, ఎలా చూస్తారు ఇదాన్ని? అంటే నేను డిక్లరేషన్ గురించి ఆలోచించట్లేదండి. ఎందుకంటే ఆయన డిక్లరేషన్ ఇస్తాడా లేదా అనేది తర్వాత విషయం. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది భారతీయులందరికీ ఒక పవిత్రమైన స్థలం. అలాంటి ప్లేసుల్లో ఇలాంటి అపరాధం జరిగిందంటే, ఒక మసీదులో జరిగిన, ఒక చర్చిలో జరిగిన ఎలాంటి ఉద్యమాలు, ఎలాంటి అల్లకులాలు జరుగుతాయి అందరికీ తెలుసు. దీన్ని యావత్ భారతదేశ ప్రజలందరూ చాలా సెన్సిటివ్ పాయింట్. దీన్ని ఇలా జరిగిందా, ఇలాంటి జరిగిందని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదైనా తప్పు జరిగి ఉంటే వాళ్ళు సరిదిద్దుకోవాలి, క్షమాపణలు కోరాలి ప్రజల తరపున. అండ్ ఇంకా ముందు తప్పు జరగకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కానీ అలా అని ఏదో తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే ఇది రాజకీయం కాదు, ఇది రాజకీయాలు మాట్లాడడానికి సమయం కాదు, రాజకీయం చేయడానికి కాదు. ఇది ఒక చాలా సెన్సిటివ్ పాయింట్. అంటే ప్రతిరోజు మనలో ఉండే అంటే ఎవరి మతమైనా వాళ్ళు ప్రైడ్గా ఫీల్ అవుతారు. అలాంటి విషయాల్లో ఇలాంటి తప్పులు అనేది క్షమించడానికి నేరం. అది ఆ విషయంలో చాలా సీరియస్గా నాకు తెలిసి చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన ఏ నిమిత్తం వెళ్తున్నారు, దేనికోసం వెళ్తున్నారో నాకైతే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ లేదు. కానీ వెళ్తే ఎలాంటి డిక్లరేషన్ ఇస్తారో దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకొని మాట్లాడతాం. జగన్ గారు తిరుపతి వెళ్ళే కార్యక్రమం పెట్టుకున్నారు. అన్య మతస్థులు దేవాలయాల్లోకి వెళ్ళడం మూలంగానే అసలు ఈ నష్టం జరిగింది, ఈ అపవిత్రత జరిగింది అని చెప్పి అందరూ భావిస్తున్న ఈ తరుణంలో ఆయన తిరుమల వెళ్ళి ఏం నిరూపించాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి ముందుగా వారి ప్రశ్న వేసుకొని అందరికీ జవాబు తెలపాల్సిన అవసరం ఉంది. అలాగే సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా భారతదేశ సైద్ధాంతిక విలువలను తెలియజేస్తుంది, భారతీయ సంస్కృతిని తెలియజేస్తుంది. ఏ ఒక్క మతానికి కానీ కులానికి కానీ సంబంధించకుండా భారతీయ తత్వానికి సంబంధించిన విషయాన్ని ఇది కేవలం ఒక హిందువో, ఒక జైనో, ఒక బుద్ధుడో కాదు, ప్రతి భారతీయుడు బయటకు వచ్చి మన సనాతన ధర్మం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. సెక్యులరిజం పేరుతో సూడో సెక్యులరిజం ముసుగు వేసుకొని ఇన్నాళ్ళు ఏ నాయకుడు లేక ఇది చాలామంది నోర్లు మూసేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహించారు. ఆయన వెనకాల నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధర్మో రక్షిత రక్షిత. ముఖ్యంగా జగన్ అన్యమతస్థుడు కావున ఆయన డిక్లరేషన్ ఇస్తాడంటాడా? ఎందుకంటే గతంలో కూడా ఇవ్వకుండా ఇదంతా జరిగింది. ఇప్పుడు మరి ఎలా చూడబోతున్నారు ఇదంతా? ఇది కేవలం రాజకీయ కోణంలోనే ఆయన అడుగులు వేస్తున్నారు తప్పించి ఇప్పటికీ కూడా ధర్మం గురించి, భారతీయ విలువల గురించి ఆయన ఆలోచించట్లేదు. కేవలం అది రాజకీయంతో భాగంగా రాజకీయాలలో అడుగు వేస్తున్నారు అంతే. ఎస్, ఇప్పటికే తిరుమలలో గందరగోళం జరుగుతుంది. ఇదంతా కూడా జగన్ హయాంలోనే జరిగిందని ఒకవైపు ఎన్నో ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ జగన్ మాత్రం ఎల్లుండి తిరుమల వెళ్తున్నాడు. దీనిపైన భక్తులు ఎలా చూస్తున్నారో ఒకసారి మాట్లాడదాం. ఎలా చూస్తారు? ఎల్లుండి తిరుమలకు జగన్ వెళ్తున్నారు, ఆయన హయాంలోనే ఇదంతా జరిగిందని అనేక ఆరోపణలు వస్తున్నాయి, ఏం చెప్తారు? మొదటిగా మన హిందువులందరూ జగన్ తిరుమలకి వెళ్లకుండా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన నేను ఉన్నప్పుడు అవ్వలేదు అని అంటున్నారు. మనకి క్లియర్గా వాళ్ళు ఎవరైతే రిపోర్ట్స్లో ఇచ్చారో కల్తీ జరిగిందని, అది అతను హయాంలో ఉన్నప్పుడే జరిగింది. అతను హయాంలో ఉన్నప్పుడు ఇది ఒకటే కాదు, ఎన్నో టెంపుల్స్లో ఎన్నో రకాలుగా మన విగ్రహాలు ఇరగొట్టడం కానీ, మండపంలు కాల్చేయడం కానీ చాలా జరిగాయి ఇలాంటివంటివి. ఇది దానిలో ఒకటి. కాకపోతే ఇది తిరుమల అనేది ప్రతి ఒక్క హిందువులకి ఉట్టి 2 స్టేట్స్, తెలుగు స్టేట్స్కే కాకుండా సెంట్రల్ లెవెల్లో అది ఒకటి హిందూయిజంకి ఒక ట్రెడిషన్, కల్చర్ అది. సో అలాంటి ఒక కల్చర్ని అతను ఇంత నాశనం చేశారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలామంది బ్రాహ్మిన్స్ కానీ ఎవరైనా అంటే మనం ఒక ట్రెడిషన్ని ఫాలో అవుతున్నాం ఇన్ని ఇయర్స్ నుంచి. అలాంటిదాన్ని ఆయన లెక్క చేయకుండా ఇలా కల్తీ చేస్తున్న అతను అంత ధైర్యంగా తిరుపతికి ఎలా వెళ్తాడని నా క్వశ్చన్. ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ ఉంటాడా? ఆయన నీతి అని నిరూపించుకునే వరకు అక్కడ ఉంటాడా? అక్కడ ఉండేటట్టు అయితేనే వెళ్ళాలి. అక్కడ ఆయన నిరూపించుకుని నేను ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకునే వరకే రావాలి. లేదంటే తిరుపతి కొండల మీదనే గుండు చేయించుకొని కింద దిగి రావాలి. ఇంకొకసారి ఎప్పుడు వైసీపీ అనేది ఎక్కడ ఏ రాష్ట్రాల్లో అసలు పొలిటికల్గా పనికి రాకుండా నువ్వు అంత ఒక స్థాయిలో నువ్వు అక్కడ నిరూపించుకుంటానంటేనే నువ్వు వెళ్ళాలి జగన్. మేడం, ఏ విధంగా మొహం పెట్టుకొని వెళ్తారండి తిరుమల కొండపైకి? ఇంత దారుణానికి పసిగట్టిండు. వాళ్ళ ఫాదర్ ఏ విధంగా డెత్ అయ్యారు? అన్యాయంగా ఒక హిందూ మతాన్ని దూషించి ఈ విధంగా ఒక పవిత్రమైన లడ్డును కల్తీ చేసి
దుర్మార్గమైన పాలనను ఇచ్చిన ఏ ముఖం పెట్టుకుని కొండపైకి మళ్ళీ జగన్ గారు వెళ్తారు? మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదంతో అందరూ కూడా జన సైనికులు దేశవ్యాప్తంగా ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడడానికి మేము ఖచ్చితంగా మా అధినేతకు సపోర్ట్గా ఈరోజు ఈ టీటీడీ డిక్లరేషన్ ఇస్తాడంటాడా? ఎందుకంటే ఆయన అన్య మతస్థుడు కాబట్టి. ఎలా చూస్తారు దీన్ని అంతా? దీన్ని ఎవరు సహించరండి. అతన్ని దానికి ఏ డిక్లరేషన్ ఇంతవరకు అయితే రెస్పాండ్ అవ్వలేదు. మరి తప్పు చేయనోడు ముందు ప్రెస్ మీట్ పెట్టి రెస్పాండ్ కావాలి కదా, ఏ తప్పు జరిగింది, ఎవరు చేసిండు అనేది. దీనికి అదే అని తప్పు చేయకపోతే ఇది సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పాలి కదా. ఈ విషయం ఆయన ముందే రెస్పాండ్ కావచ్చు కదా. మా అధినేత రెస్పాండ్ అయినప్పుడు ఈ తప్పు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా శిక్షిస్తామని. మరి హిందూ మతం మీద ఖచ్చితమైన ఆయనకు నిబద్ధత, రెస్పెక్ట్ ఉంటే, అప్పుడే రెస్పెక్ట్ ఉంటే ఆయన వచ్చి ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వాలి. ఈ యొక్క తప్పు ఎవరు జరిగినా శిక్షించాలా, దీన్ని దర్యాప్తు చేయమని జగన్ గారు చెప్పాలి. ఏ ముఖం పెట్టుకొని కొండపైకి ఎక్కుతారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహిస్తారా? సహించరు కదా.